డాలర్ డ్రీమ్స్ కు మరొక యువకుడు బలయ్యాడు. అమెరికాలో మరొకసారి దుండగులు రెచ్చిపోయారు. తెలుగు విద్యార్థిపై కాల్పులకు తెగబడ్డాడు దుండగుడు. కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన చంద్రశేఖర్ అక్కడిక్కడే మృతి చెందాడు. డల్లాస్లో డెంటల్ చదువుతున్నాడు చంద్రశేఖర్. పెట్రోల్ బంక్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. పెట్రోల్ కోసం వచ్చిన దుండగుడు చంద్రశేఖర్పై కాల్పులు జరిపాడు. చంద్రశేఖర్ మృతితో ఒక్కసారిగా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు మృతదేహాన్ని వెంటనే తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. హైదరాబాద్ వాసి అమెరికాలో మృతి చెందిన ఘటన సంచలనం రేపుతోంది. మరొక తెలుగు యువకుడు హైదరాబాద్లో కాల్పులకు బలయ్యాడు. డల్లాస్లో ఉదయం దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్ చెందిన దళిత విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక విదేశాంగ శాఖ కూడా స్థానిక ఎంబసీతో కలిసి ఆరా తీస్తున్న పరిస్థితి. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ చెందిన చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేశాడు. తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడే ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్ విధుల్లో ఉన్న సమయంలో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్ అక్కడికక్కడ మృతి చెందాడు. కాల్పులకు పాల్పడింది ఓ నల్ల జాతీయుడిగా చెప్తున్నారు. ఇక అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మరణంపై ఇటు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు బాధిత కుటుంబానికి వెళ్ళి పరామర్శించారు. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీళ్ళని త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఓ తెలుగు విద్యార్థి అమెరికాలో దుండగుడి కాల్పులకు బలయ్యాడు. తెలంగాణకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. బిఎన్ రెడ్డి నగర్ చెందిన పోలే చంద్రశేఖర్ బీడీఎస్ పూర్తి చేసి 2023లో అమెరికా వెళ్ళాడు. డల్లాస్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. బిఎన్ రెడ్డి నగర్లో ఉన్న బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు కూడా పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు. మృతదేహాన్ని వీళ్ళంత త్వరగా ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికాలో తరచూ నల్ల జాతీయులు భారతీయులపై కాల్పులు జరుపుతారు. చాలా నేరాలకు నల్ల జాతీయుల కారణమంటూ అక్కడ అమెరికన్లు కూడా స్థానికంగా భయపడుతూ ఉంటారు. ఈ కోవలోనే మరో నల్ల జాతీయుడు ఆ దుండగుడు తెలుగు విద్యార్థిపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. డాలర్ డ్రీమ్స్ వేటలో అమెరికాకు వెళ్తున్నటువంటి చాలామంది విద్యార్థులు సమిధలుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. స్థానికంగా వాస్తవానికి ఇప్పుడు పరిస్థితులు కూడా ఏమాత్రం బాగాలేవు. అమెరికాలో సిచ్యువేషన్ కూడా ఏమాత్రం బాగాలేదు. వాస్తవానికి ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఇమిగ్రేషన్ పాలసీస్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి. అలాగే పార్ట్ టైం హవర్స్ను కూడా తగ్గించారు. పూర్తిగా చదువుకున్న విద్యార్థులు, చదువు కోసం వచ్చిన విద్యార్థులు చదువుకొని వెళ్ళిపోవాల్సిన చాలా నిబంధనలు మనం చూసాం నిన్న మొన్న. ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా మరి విద్యార్థి బీడీఎస్ పూర్తి చేసుకొని అక్కడికి వెళ్ళాడు. అలాగే ఉద్యోగ వేటలో, ఉన్నత చదువుల వేటలో అక్కడికి వెళ్ళిన పరిస్థితి. కానీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ప్రధానంగా మనకు పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లో డబ్బు డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతారు, షూట్ చేస్తారు. అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. చంద్రశేఖర్ను స్థానికంగా వీధిలో నల్ల జాతీయుడు వెంటాడి అతన్ని కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది.
ఏదేమైనా అమెరికాలో క్రైమ్ రేట్ దారుణంగా ఉంటుంది, అమెరికాలో సేఫ్టీ అనేది లేదు అని చాలామంది పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కేవలం అమెరికా మోజులో అమెరికాకు వెళ్ళి అనవసరంగా ప్రాణాలు తీసుకోవడం. ఇప్పుడు ఇన్నాళ్ల పాటు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఇంత చదువు చదివించి ఆ చదువు కోసం ఇంత ఖర్చు చేసి మళ్ళీ అమెరికా పంపిస్తే ఇప్పుడు ఆ యువకుడిని ఎవడో ముక్కు మొహం తెలియని ఒక నల్ల జాతీయుడు ఒక క్రిమినల్ పొట్టన పెట్టుకుంటే ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత వేదన ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి అమెరికాలో సేఫ్టీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాకు వాడు మన దేశానికి పంపించిన కాదు, మన వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ సేఫ్టీ లేని పరిస్థితి. చాలా నిర్దాక్షిణ్యంగా క్రిమినల్స్ రెచ్చిపోతుంటారు, వీధుల్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, రాబరీస్ జరుగుతూ ఉంటాయి, అలాగే లూటీలు చేస్తూ ఉంటారు. తర్వాత సేఫ్టీ అనేది లేని పరిస్థితి. మొన్న కూడా ఒక నాగమల్లయ్య అనే వ్యక్తిని విచక్షణ రహితంగా ఒక వ్యక్తి కాల్పు చంపిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారంతో ప్రస్తుతానికైతే తల్లిదండ్రులకైతే సమాచారం అందింది. భారత విదేశాంగ శాఖ కూడా ఈ ఘటనపై ఆరా తీసినట్టు తెలుసు. మరోవైపు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం మొత్తం ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మనం. మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు, బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. వీళ్ళంత త్వరగా మృతదేహాన్ని వెనక్కి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎన్నో కలలతో అమెరికా వెళ్ళిన ఆ యువకుడు ఇప్పుడు ఒకసారిగా కలలయ్యాయి. ఓ దుండగుడి చేతిలో అనవసరంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద బాధిత కుటుంబం అయితే ప్రస్తుతం తమ కనీసం కుమారుడిని మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నమస్కారం అండి, నా పేరు దామోదర్. మా బ్రదర్, మా చిన్న తమ్ముడు పోలే చంద్రశేఖర్, ఫాదర్ పేరు పోలే జగన్మోహన్. అతను పోలే చంద్రశేఖర్ మా బ్రదర్ 2023 జూలై 25 నాడు యూఎస్కి వెళ్ళాడు. తను ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ బీడిఎస్ కంప్లీట్ చేశాడు. ఈ completed his graduation and he went to US on July 25th and ఎంఎస్ చేయడానికి వెళ్ళాడండి. 2 years కంప్లీట్ అయింది. రీసెంట్లీ 6 months బ్యాక్ తను ఎంఎస్ కూడా కంప్లీట్ చేశాడు. సో హీస్ ట్రయింగ్ టు గెట్ ఫుల్ టైమ్ జాబ్. అన్నీ రెజ్యూమ్స్ అప్లోడ్ చేశాడు, ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాడు. సో ఈ టైంలో గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం చేస్తున్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్లో కొద్దిగా ఎక్స్పెన్సెస్ కోసం. సడన్లీ వెన్ హీఈస్ వర్కింగ్ గ్యాస్ స్టేషన్లో షూట్ చేశారంట అండి మా బ్రదర్ని. ఇది చాలా బాధాకరం మాకు. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి మా ఫాదర్ మా మదర్ చాలా కష్టపడి పెంచారండి మమ్మల్ని. అయితే ఈరోజు ఇట్లా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ మాత్రం చాలా స్పందించాలండి ఈ విషయంలో. మన భారత స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది కాల్పుల్లో ఇట్లా చనిపోతున్నారు. కాబట్టి త్వరగా స్పందించి ఇంకోటి మా బ్రదర్ని ఎంత వీలైతే అంత త్వరగా మన ఇండియాకి మాకు చేరుస్తారని మేము కోరుకుంటూ ఇండియన్ ఎంబసీకి ప్రార్థిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము త్వరగా మా బ్రదర్ని ఇక్కడ చేరుస్తారని కోరుకుంటున్నాము అండి. పాసిబుల్. నమస్కారం అండి. మా తమ్ముడు అమెరికాలో నిన్న నైట్ చనిపోవడం జరిగింది. గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గన్ షాట్ చేసిరని తెలిసింది. మేము ఒకటే కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని, మా తమ్ముడు ఎట్లయినా సరే మా తమ్ముడు ఇక్కడ ఇండియాకి వచ్చేటట్టు సాయశక్తుల ప్రయత్నించి మా తమ్ముడిని మాకు అప్పగించాలని ఇండియన్ ఎంబసీని కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని దయచేసి మా భారత ప్రభుత్వాన్ని, మా ఇండియన్ ఎంబసీని, సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ 2 చేతులు నమస్కరించి ప్రార్థిస్తున్నాము. మా తమ్ముడు ఎట్లయినా సరే మాకు అప్పగిస్తే చాలు, మాకు మేము చాలా రుణపడి ఉంటామని కోరుకుంటామండి అందరికీ.